హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ అండి అందరికీ. సో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఓకే. మీరు బాగుంటే మేము బాగున్నట్లే. సో, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్లే. సో, మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకోండి. సో, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, మనకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలండి. సో, 1 ఇయర్‌లో. 1 ఇయర్ టైమ్ ఉంది. సో, 1 ఇయర్‌లో 1 ఇయర్ అంటే నాకంత టైం లేదు. సో, నేను వర్క్ చేస్తాను అలా ఇది చేయలేను. సో, మోటివేషన్ అవుతుందా లేదా అని టెన్షన్స్ పడుతుంటారు. సో, అటువంటి వాళ్ళకి 3 మంత్స్‌లో ఉంది. 3 మంత్స్‌లో 3000 అవర్స్ వాచ్ టైమ్ అవ్వాలి. అది ఎలాగా? మనం చేసే షార్ట్ వీడియోస్‌కి 1,000,000 సో, 1,000,000 వ్యూస్ అనేది కంప్లీట్ చేసుకోవాలనమాట. సో, ఇలాగైనా ఓకే. అలాగైనా ఓకే. సో, దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. లాంగ్ వీడియోస్ పెట్టుకోవాలి. అంటే ఐ మీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ మనం లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసాము. సో, డైలీ 2 రేపు ఇవాళ షార్ట్ వీడియో పెట్టడానికి లేదు. సో, డైలీ మనము 2 షార్ట్స్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. 2 లేదా 3 కూడా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. అలాగే లాంగ్ వీడియో పెట్టాలంటే, ఈరోజు మనం లాంగ్ వీడియో పెడితే, ఈరోజు షార్ట్స్ పెట్టడానికి కుదరదు. ఎందుకంటే వాటికి వీటికి కమ్యూనికేషన్ ఉండదనమాట. సో, నీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, కంపల్సరీ నీకు ఎర్న్ చేసుకునే మనీ కూడా కొంచెం డిఫరెన్స్‌గా ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే 2 లేదా 3 షార్ట్స్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే నీకు వాచ్ టైమ్ ఫాస్ట్ అవ్వాలంటే డైలీ, డైలీ మనము చేసే వర్క్‌ని బట్టి మనం ఎంత ఫోకస్ అయితే పెడుతున్నామో మన యూట్యూబ్ ఛానల్ పైన అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. సో, తప్పకుండా టెంపుల్‌కి వెళ్ళండి. ఓల్డ్ టెంపుల్స్‌కి వెళ్ళండి. సో, దగ్గరలో ఉన్న చెరువు గట్టుకు వెళ్ళండి. సో, ఏదైనా ఒక స్టోరీ చెప్పండి. మంచి స్టోరీస్ చెప్పడం, ఏదైనా సంథింగ్ స్పోర్ట్స్ గురించి చెప్పడం, ఒకరు లేకపోతే ఇంట్లోనే క్లాతింగ్ వేర్ ఉంటది. సో, వాళ్ళు బట్టల షాప్ పెట్టుకొని ఇంట్లోనే ప్రొవైడ్ చేస్తుంటారు. సో, అలాగా అటువంటి వీడియోస్ తీసి పెట్టండి. కుకింగ్ వీడియోస్ తీయండి. సో, స్టోరీ టెల్లింగ్ చెప్పండి. సో, అగ్రికల్చర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్‌లో మీకు నాకు నచ్చిన దాని మీద ఫోకస్ చేసుకుంటూ సో, మీరు షార్ట్స్ వీడియోస్ చేయండి. సో, లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీ చేయాలండి. సో, లాంగ్ వీడియోస్ అనేది కూడా చేసుకోండి. సో, మనం షార్ట్స్‌కి ఎంత వ్యూస్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మీ మీ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికి లాంగ్ వీడియోస్ కూడా అలవాటు చేయండి. సో, అప్పుడైతే నీకు ఎప్పుడైతే లాంగ్ వీడియోస్ చూసి మనకు వాచ్ టైమ్ అవర్స్ కొంచెం కొంచెంగా వస్తుంది అంటే, సో, మనం మోనిటైజేషన్‌కి దగ్గర పడుతున్నాం అన్నట్లు లెక్క. సో, హ్యాపీ. సో, తొందరగా ఏం చేయాలంటే షార్ట్ వీడియోస్‌తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేయాలి. లాంగ్ వీడియోస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇంక్లూడ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఓకే. దీన్ని దృష్టిలో పెట్టుకొని సో, లాంగ్ వీడియోస్ కూడా మంచి కంటెంట్‌తో థింకింగ్ చేయండి. వేరే వాళ్ళని అడగండి. ఒక చోటుకి వెళ్ళండి. ఒక టెంపుల్‌కి వెళ్ళండి. సో, ఐ థింక్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా గానీ సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 'ఛత్రపతి శివాజీ' ఉన్నాడు. సో, శివాజీ గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పండి. లేకపోతే మహారాష్ట్రకి మీరు ట్రావెలింగ్ చేసేలాగుంటే ఒక్కొక్క ప్లేస్‌కి ట్రావెల్ చేయండి. సో, ట్రావెల్ చేసుకుంటూ అలా అయినా చేసుకోండి. సో,